ఇండి కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరుగానే పోటీ చేసిన విపక్ష కూటమి పార్టీలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో కూడా ప్రత్యర్థులుగానే తలపడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆప్ పార్టీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ పై ఆప్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్డీఏ కూటమిని ఢీకొట్టేందుకు లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు విపక్షాలు ఒక్కతాటిపైకొచ్చి ఇండీ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఇండీ కూటమి లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి హవా ముందు నిలబడలేక విపక్ష కూటమి చతికిలపడింది. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పనిచేయడానికి పెదవిరిచిన భాగస్వామ్య పక్షాలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకోవడంతో ఆ పార్టీ సారథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో ఇండీ కూటమికి పరాజయం తప్పలేదు. దీంతో మళ్లీ క్రమంగా కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షాలు అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో విపక్ష ఇండీ కూటమి ఓటమి పాలైంది. దీంతో ఈ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. అందుకే విపక్ష కూటమి పార్టీలు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే విపక్ష కూటమికి తాను సారథ్యం వహిస్తానని టీఎంసీ చీఫ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెసేతర నేతల మద్దతు లభించింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఓవైపు విపక్ష కూటమి సారథ్య బాధ్యతల విషయంలో చర్చ కొనసాగుతుండగానే మరోవైపు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగానే పోటీ చేస్తున్నాయి. ఇప్పటికీ ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ పోరుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేత సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విపక్ష ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ను దూరం పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. అంతేకాదు బీజేపీ స్క్రిప్ట్ని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చదివారని, ఆయన హద్దులు దాటి తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అజయ్ మాకెన్ పై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతామని సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలోని మిత్రపక్షాలతో పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆప్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆప్కు మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదమని, అందుకే ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని, తాము చేసిన ఒక పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. మరోవైపు దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యామంటూ ఆప్ బీజేపీలపై అజయ్ మాకెన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష కూటమి నుంచి కాంగ్రెస్ను దూరం పంపించాలని వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆప్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. అసలు పోటీ ఆప్ బీజేపీ మధ్యనే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా జోరును చూపిస్తోంది.